అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఏదైతే మన సంధ్యా థియేటర్ ఇష్యూ ఉందో, సంధ్యా థియేటర్లో వాళ్ళ మదర్ చనిపోవడం జరిగింది. కొడుకు కూడా చాలా సీరియస్గా ఉండడం జరిగింది. ఆ ఇష్యూలో అయితే అల్లు అర్జున్ గారిని మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది. దీని మీద అల్లు అర్జున్ గారు ఆల్రెడీ 25 lakhs కంపన్సేషన్ ప్రకటించారు. ఎంత ప్రకటించినా కానీ తల్లి ప్రాణాన్ని వెనక తీసుకురాలేమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయంలో కనుక ఇప్పుడు అల్లు అర్జున్ గారిని బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకోకుండా ఆయన అయితే తీసుకువచ్చేసారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయంలో అల్లు అర్జున్ గారు కూడా సీరియస్ అయినట్టు మనందరికీ కూడా సమాచారం ఉందన్నమాట. అల్లు అర్జున్ గారు బెడ్రూమ్ వరకు వచ్చేస్తారా, మీరు బట్టలు మార్చుకునే అవకాశం కూడా మీరు ఇవ్వరా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఫైర్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఒకసారి మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ క్రౌడ్ కూడా చూసుకోవచ్చు. అభిమానులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, మీడియా ప్రతినిధులు కానివ్వండి, అందరూ కూడా ఏ విధంగా అయితే ఇక్కడ చాలామంది కూడా చేరడం జరిగింది. మరి ఈ విషయంలో ఎంతవరకు తెలుతుందో చూడాలి. దాంట్లో మీడియాకి ఎందుకు రాలేను, ఎందుకు మాట్లాడి నాకు చాలా ఛానల్స్ ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తలేవు అంటే నేను కూడా ఒక బాధ ఉన్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇలా చనిపోయింది కదా, మనం మాట్లాడడం తప్పని నేను 1 week నుంచి ఏ మీడియాకి నేను ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నాం. అది జరగడం అనేది చాలా బాధాకరం. వీడియో కూడా పెట్టారు. 25 lakhs అనౌన్స్ చేస్తే ఇంతేనా ఇచ్చేదని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే ఫ్యాన్స్ గా చాలా బాధ విషయం ఇది. అంటే అల్లు అర్జున్ గారు నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకొని 1000 crores కలెక్ట్ చేస్తూ ఇంత మంచిగా వెళ్తుంటే అది అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి కావాలని నెగిటివ్ చేస్తున్నారని ఒక అనిపిస్తుంది. ఫ్యాన్స్ లో కూడా ఈ అభిప్రాయం అయితే జనరేట్ అయింది. అదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారి మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ. సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలని అవసరం లేదు కదా. మిస్టేక్ అంటారు, ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా, హీరో గారు రావడం మిస్టేక్ అంటారా, ఫ్యాన్స్ తోపు దాంట్లో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. చెప్తున్నాను వినండి, అదే చెప్తున్నాను కదా. ఎందుకు తప్పు పట్టాలంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు ఒక చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబిస్తా. ప్రతి ఇయర్ వస్తున్నారు, ఆ దాంట్లో వచ్చారు. ఇంకోటి ఎందుకు తప్పు పట్టేది అన్నాడు కదా. ఇప్పుడు ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటుంది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మందిని ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకన ముందే పోలీసు వాళ్ళు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు. సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇంకోటి, ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకొని వస్తారు ఎవరన్నా? మీరు మీరే అనండి. మీరు క్వశ్చన్ వేశారు కదా, మీరు ఒక నిమిషం. అభిమానం కరెక్టే చెప్తాను. అభిమానం కానీ చిన్న పిల్లల్ని తీసుకురాకూడదని రూల్ ఉందా? కానీ ఇట్లా అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు నేను నాకు 2 పిల్లలు, ఒక నిమిషం తీసుకోవాలి రూల్ లేదు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు. బుక్ చేసుకున్నారు, లేదు బుక్ చేసుకోలేదండి. వాళ్ళు అక్కడ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. హీరోని చూడడానికి వచ్చారు. జరగడం బాధాకరం. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హీరో కావాలని తీసుకొచ్చి ఇలా జరగాలని చేయరు కదా. పోలీసు వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళు కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ తగ్గి ఎక్కువ పబ్లిక్ వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు గారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు కదా, అసలు ఎవరు తప్పు అనుకోవాలి? ఇక్కడ మెయింటెనెన్స్ థియేటర్ వాళ్ళు తప్పు అనుకుందామా, లేకపోతే ఇప్పుడు భద్రతాపరమైన లోపం? అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం లేకుండా రావడం ఆయన తప్పు, ఎలాంటి ఏర్పాటు చేయకపోవడం అనేది థియేటర్ వాళ్ళ తప్పు. లేదు, అదంతా ఫేక్. మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఫేక్. అదంతా ఫేక్ రావడం. భద్రత అంతా సెలబ్రిటీ అయి ఉండే ఎలాంటి సమాచారం లేకుండా రావడం అనేది తప్పు. కుతూహలం ఉంది కానీ ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన వైపే పొరపాటు జరిగింది సార్. అల్లు అర్జున్ ఎలాంటి పొరపాటు ఉందంటారు? పొరపాటు ఉంది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి శిక్ష పడే అవకాశం ఉందనుకుంటున్నారు? న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుంది సార్? దాని చట్టం తన పని చేసుకుంటుంది. న్యాయం జరగాలి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, అందరికి న్యాయం జరగాలి. అసలు మీకు ఎలా అనిపించింది? అల్లు అర్జున్ గారు కారులో 2 పోలీసుల మధ్యన కూర్చోబెట్టుకుని వెళ్ళారు, అసలు ఎలా అనిపించింది? చట్టం ముందు అందరు సమానమే. ఇంత డబ్బు ఉన్నా కానీ డబ్బు లేని వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు అంతా చట్టం ముందు అందరు సమానమే, అందరు ఈక్వలే. నమస్తే. మీ పేరు? కృష్ణ గారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఎవరిదే తప్పు అనుకోవాలి? అల్లు అర్జున్ గారి విషయంలో ఇతనిది తప్పు అనడం కాదు. అయితే ఆడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ అల్లు అర్జున్ గారు ఏమన్నారు, నేను థియేటర్ మేనేజ్మెంట్కు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినని అంటున్నారు. థియేటర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చిక్కడపల్లి పోలీసు గారికి వాళ్ళ కూడా వీళ్ళు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసినప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ అండ్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకున్న తర్వాతనే అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేయాలి. అక్కడ జరిగింది ఏంటంటే, సడన్గా వచ్చాడు, మాకు
ఇన్ఫామ్ లేదని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ అంటుంది, సడన్గా వచ్చిందని చెప్పేసి. సో పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇన్ఫామ్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది, దానివల్ల ఒక ప్రాణం పోయినందుకు చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి. అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు ఆ రోజు అని చెప్పేసి. అవును, ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చినది. అంటే బయట మీడియా పరంగా అందరికీ తెలుసు వస్తారు అనేది తెలుసు. అంటే మెయిన్ థియేటర్ కాబట్టి అల్లు అర్జున్ గారు వస్తారు, మామూలుగా అందరు హీరోలు వస్తుంటారు చేస్తుంటారు. కానీ బట్ అక్కడ ఏంటంటే మనకు ఒక భద్రత అనేది తీసుకోవాలి, ఫస్ట్ సెక్యూరిటీ అనేది కల్పించాలి, భద్రత కల్పిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి. థియేటర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చిక్కడపల్లి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చిక్కడపల్లి పోలీసులు థియేటర్ మేనేజ్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అప్పుడు అల్లు అర్జున్ కానీ మీరు రావచ్చు అని చెప్పేసి అప్పుడు ఇన్వైట్ చేయాలి. సడన్గా జరిగింది ఒకటి, ఈ సడన్గా జరిగినటువంటి సడన్గా జరిగిన ఇన్సిడెంట్లో ఒక ప్రాణం అయితే పోయింది. సో వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారు వాళ్ళకి ఏం చేస్తారనేది అది పక్కన పెడితే, డిపార్ట్మెంట్ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటుంది. దాన్ని న్యాయస్థాన పరంగా ఎదుర్కోవాలి వాళ్ళు. ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు అరెస్ట్కి సంబంధించి మీరేం చెప్తారు? కరెక్టే, అది చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే దాంట్లో తప్పులేదు. అంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే అది. అంటే ఒక హీరోకి ఏ విధమైన సంబంధం ఉంటుంది? హీరో అని కాదు, అది సామాన్యంగా చూడాలి మనం. ఇప్పుడు హీరోలకు కాదు కదా మనం. క్వాష్ పిటిషన్ వేశారు కదా, అదే విచారణకు ఉందని ఆయన చెప్తా ఉన్నారు, ఆయన తరపున న్యాయవాదులు కూడా అదే వాదిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే మీరేం చెప్తారు? అంటే ఆయన క్వాష్ పిటిషన్ నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. క్వాష్ పిటిషన్ వీళ్ళు ఫైల్ చేసిన తర్వాత క్వాష్ పిటిషన్ వేసుకోవడం అది హైకోర్టులో ఉంటుంది. అది చట్టపరంగా ఎట్లా ఉంటుంది అనేది ఇతను హైకోర్టు ఆశ్రయించడమా లేదా సుప్రీంకోర్టుకు పోవడం అనేది. క్వాష్ పిటిషన్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత క్వాష్ పిటిషన్కి వీళ్ళు వచ్చారు, దానికి డిపార్ట్మెంట్ ఏమో అడ్డం కాదు. చట్టపరమైన చర్యలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాల్సిందో అది చేస్తున్నారు. సో వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి కంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి ఏంటిది అనేది అది చిత్ర యూనిట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రభుత్వం ఇప్పుడు చట్టపరంగా ప్రభుత్వంతో స్నేహం ఉండాలి అనేది ముఖ్యం కాదు కదా. ఒక సామాన్యుడినే భావిస్తాడు చట్టం దృష్టిలో, ఇతను సెలబ్రిటీ, ఇతని మీద కేసు పెట్టొద్దు అని అట్లాంటిది ఏమి ఉండదు కదా. జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి కేసు పెడతారు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి ఈ కేసు ఇంత ముందుగా జరుగుతుంది అనుకుంటున్నారా? సెలబ్రిటీ అని ఇప్పుడు పోలీసులు ఆ విధంగా భావిస్తలేరు. జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి కేసును ఫైల్ చేసిండ్రు వాళ్ళు. అది సామాన్యుడైనా వేరే వాళ్ళైనా ఒకే చట్టం వర్తిస్తుంది, యాక్ట్ ప్రకారమే పెట్టిండ్రు వాళ్ళు. దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఇన్సిడెంట్కి సంబంధించి? వ్యక్తిగత అయితే ఆ కుటుంబానికి మాత్రం, ఎందుకంటే ఆ బాబు కూడా ఐసీలో ఉండవు, కొద్దిగా వెంటిలేషన్ మీద ఉన్నాడని తెలిసింది. ఆ కుటుంబానికి అంటే ఈ కేసుతో సంబంధం నిమిత్తం లేకుండా అల్లు అర్జున్ గారు వాళ్ళకు దాదాపు 1 కోటి పైనే వాళ్ళకి ఇస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతని బాగోగులు కూడా చూసుకోవాలి. సో అతనికి ఐసీయూలో చికిత్స కూడా నేను బాధ్యత వహిస్తా, ఏమున్నా కానీ నేను ఇచ్చేస్తానని చెప్పేసి ఇతను ప్రకటించుకోవాలి. సో ఇతను ఏంటంటే ముందే కుటుంబాన్ని సందర్శించి దాని కంపెన్సేషన్ ప్రకటించి ఇంకా ఎక్కువ, అంటే ఆ తిరిగిపోయిన ప్రాణానికి 25 లక్షలు అనేది లెస్ అమౌంటే. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎవరు కూడా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవాలి, ఏ ప్రభుత్వం కూడా. మరి ఈ ప్రభుత్వము ఒక అభిమాని, ఆయన ఏమంటున్నాడు, అల్లు అర్జున్ నాకు సంబంధం లేదు కేసు కొట్టానని చెప్పి నేను కొట్టుకోండు. నిజంగా సిగ్గు అనిపిస్తలేదండి మీరు? ఒకరు అంటే రీల్లో నటించి 100 కోట్లు ఈరోజు రెమ్యునరేషన్ తీసుకొని హీరోయిజం కాదు. నిజంగా అట్లా సంఘటన జరిగినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని పరామర్శించి వాళ్ళకు అండగా ఉంటానని ధైర్యం చెప్పడం నిజంగా అది హీరోయిజం. అటువంటి హీరో మనకు కావాలి. కానీ ఏదో స్మగ్లింగ్, నువ్వు చేసిన పాత్ర ఏంటి, దేశోద్ధారక సినిమా తీసినావా లేకుంటే స్వాతంత్ర సమయోజన అనుకుంటున్నాను, ఒక స్మగ్లింగ్ పాత్ర ఒక స్మగ్లర్గా చేస్తే దాన్ని ఈరోజు ఏదో కేటీఆర్ ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, ఏదో ట్వీట్ చేసినట్టున్నాడు, ఆయన అరెస్ట్ చేయడం జాతీయ అవార్డు గైతని. జాతీయ అవార్డు రైతానే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదని రూల్ ఉంది చట్ట భారతదేశంలో. ఇంతకంటే గొప్ప సినిమా జేబీఎం తీసిండు, దానికి అవార్డు రాలేదు. దానికి ఎవరి కారణం? నీకు అవార్డు ఎట్లకెళ్ళి వచ్చింది? ఎన్ని లాబింగ్ చేసి అవార్డు వచ్చింది? ఈరోజు తెలంగాణ ప్రజలకు భారతదేశంలో అంతా తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పోలీసులు ఇటువంటి చర్యలు చేపట్టిండ్రు. నిజంగా మొదటి రోజు 100 కోట్లు పెట్టిన సినిమాలు చేసిండ్రు. 1200 రూపాయలు ప్రీమియర్ షో పెట్టడమే ఒక పెద్ద తప్పు, 1000 రూపాయలు పెట్టడం ఒక పెద్ద తప్పు, 350 రూపాయలు పెట్టడం మూడో రోజు ఇంకో తప్పు. అంటే ఇంతకన్నా మంచి సినిమాలు చేసినాకు 100 రూపాయల టికెట్లు పెట్టి కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు అనుమతించకుండా వీళ్ళు ఈ విధంగా ఎందుకు పెంచుకుంటూ పోతున్నాడు? ఆయన ఎటువంటి సినిమా తీసిండు? ఆయనకు అంటే వాళ్ళకి 100 కోట్లు ఖర్చు అయితే జనం మీద రుద్దారా, అది అభిమానుల మీద రుద్దాలన్నా? ఈరోజు అభిమానులు కూడా ఇబ్బందులు పడుకుంటా సినిమా చూస్తే, నిన్ను జున్నికి వచ్చినాక ఆ మహిళ చనిపోతే ఆ కుటుంబానికి పరామర్శ కనీస బాధ్యత లేని నువ్వు ఒక హీరోవా?
ఇటువంటి అందుకే చెప్తా ఉన్నాం, ఎవరు చేసినా తప్పని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కఠిన చర్యలకు పూనుకుంది. ఆయన సినిమాలు అనుకోవచ్చు, నేను స్మగ్లింగ్ చేసిన ఎవడు 100 కోట్లు సంపాదించిన షెకావత్ అంటూ అరెస్ట్ చేయాలనుకోవచ్చు, కానీ ఈరోజు రియల్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, చిక్కటపల్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేసిర్రు. ఈ నిజంగా ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళని హర్షిస్తూ ఉన్నాం, హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కావాలంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలే చేపట్టాలి. నిజంగా ఆ కుటుంబం ఎంతో మనోవేదనకు గురైందో, ఇప్పుడు అల్లు అర్జున్ 4 రోజులు జైల్లో ఉంటే అల్లు అరవింద్ కానీ ఆ కుటుంబానికి ఎంత మనోవేదన ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. సామాన్యునికి ఒక రీతి, ఈరోజు ఉన్నవారు కానీ ఒక రీతి కాదు, అందరికీ ఒకటే విధంగా న్యాయం జరగాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం, ఈరోజు ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి పోలీసులు తీసుకున్న చర్య ఈరోజు మంచి చర్య అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చెప్తా ఉన్నాం టికెట్ అటువంటి పెంచకూడదు అంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళు ఏ సినిమా తీసినా కూడా తమిళనాడులో సామాన్యుడు కూడా సినిమా చూసే పరిస్థితి ఉంది, ఇక్కడ సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళ ఖర్చులన్నీ కూడా జనాల మీద రుద్దకూడదు. ఎవరైనా కూడా టికెట్లు భవిష్యత్తులో కూడా పెంచమని చెప్పి మన గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, భవిష్యత్తులో పెంచమని. భవిష్యత్తులో కూడా పెంచకుండా ఈరోజు వాళ్ళు చర్యలు చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అల్లు అర్జున్ 100% తప్పే, ఆ ప్రొడ్యూసర్ కూడా తప్పే. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఒకసారి ఫేమస్ అయిపోయింది. ఇంత ముందు వరకు కూడా అక్కడ దోమలు కూడా పోలీస్ స్టేషన్ ఉండేది, అందరికీ తెలుసు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మన సుదర్శన్ థియేటర్ పక్క సందులో కొంచెం ముందుకు వచ్చేసి చూస్తే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎంత పెద్ద ఎత్తున అంటే ఇక్కడ అసలు భారీ ఎత్తున బందోబస్తు కూడా మోహరించారు పోలీసులు. అక్కడ ఉన్న వాళ్ళ అల్లు అర్జున్ గారు లాయర్ని కానివ్వండి, సుకుమార్ గారు వచ్చారు, నెక్స్ట్ దిల్ రాజు గారు కూడా ఇందాలు రావడం జరిగింది. వాళ్ళకి కూడా ఎంట్రీ లేకుండా జరిగిందనమాట. అల్లు అర్జున్ గారు మనకు చూసుకోవచ్చు, పోలీసు లోపల ఉన్నట్టున్నారు. పోలీసులు అయితే మనల్ని అలౌ చేయట్లేదు, వాళ్ళ బౌన్సర్లు కానివ్వండి వాళ్ళ వరకే మాత్రమే అక్కడ ఉందన్నమాట. మనల్ని అయితే అల్లు అర్జున్ గారి దగ్గరికి కానివ్వండి, ఆ పోలీస్ స్టేషన్ లోపలికి కానివ్వండి ఎంట్రీ కూడా జరగట్లేదు. అల్లు అర్జున్ గారిని ప్రస్తుతం ఇవాళ ఉస్మానియా అన్నారు, కానీ ఉస్మానియా కాదు, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. కోర్టులో ఏం చెప్తారన్నది, అసలు అల్లు అర్జున్ గారికి ఈ వ్యవహారంలో ఉందా లేదా ఏంటి అన్నది కూడా మనకి రిలీజ్ చేయాల్సి ఉంది. పోలీసులు, ఐజీ అధికారులు, ఎస్పీ అధికారులు అందరూ కూడా ఇక్కడికైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. ఆయన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే టైంలో కూడా ఆయన కనీసం డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు. వెంటనే అంత హడావుడిగా బెడ్రూమ్ వరకు వచ్చారని చెప్పేసి అల్లు అర్జున్ గారు కూడా కొంచెం ఫైర్ అయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకి కొంచెం రెడీ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు, బెడ్రూమ్ వరకు వస్తారా అని చెప్పేసి అంతలా ఇదిగా అయిపోయారు. ఆల్రెడీ దాని గురించి కంపెన్సేషన్ కానివ్వండి, లేకపోతే ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం కానివ్వండి మనం జరిగింది అల్లు అర్జున్ గారు. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు లోపల నుంచి కారు వస్తుంది, ఆ కారులోనే బహుశా తీసుకెళ్తూ ఉండొచ్చు. అంతమంది పోలీస్ అధికారులు వీళ్ళందరూ అల్లు అర్జున్ గారు ఆ కారులో ఉన్నారనమాట. ఆ కారు బయటకు వస్తుంది. ఫ్యాన్స్ అసలు కంట్రోల్ చేయలేం. అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అక్కడ ఉన్నారు. అల్లు అర్జున్ గారు మీరు మనం చూసుకోవచ్చు, అల్లు అర్జున్ గారిని ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, చూసారు కదండి, ఇప్పుడే అల్లు అర్జున్ గారిని మనకి ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్ళడం జరిగిందనమాట. మధ్యలో ఒకసారి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్స్ అన్ని కూడా చేసుకొని నెక్స్ట్ అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్ళిపోయి అక్కడ విచారణ అయితే జరిపిస్తారనమాట. మాక్సిమం అల్లు అర్జున్ గారికి వీళ్ళందరూ కూడా శిక్ష పడదు అన్నట్టుగానే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధం లేని విషయం అనేది చెప్పేసి చాలా మంది వరకు చెప్తున్నారనమాట. అయినా కానీ అల్లు అర్జున్ గారు ఒక 2 days తర్వాత ఆయనకి ఆ విషయం తెలియదు. తెలిసిన తర్వాత కూడా నేను షాక్లో ఉండిపోయి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. దీనిపైన సుకుమార్ గారు కూడా మాట్లాడడం జరిగిందనమాట. ఇంకో 1000 కోట్ల కలెక్షన్ వచ్చింది, 1000 కోట్ల కలెక్షన్ కాదు 2000 కోట్ల కలెక్షన్ అయినా సరే మేము ఆ ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేము అని చెప్పేసి సుకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది గతంలోనే. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎంత పెద్ద సెలబ్రిటీ మనందరికీ కూడా తెలిసిందే. టైం బాగోపోతే ఎవరికైనా బ్యాడే అన్నట్టుగా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఇద్దరు పోలీసు మధ్యలో పోలీస్ కారులో కూర్చోబెట్టుకొని ఆయన అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడైతే భారీ ఎత్తున ఫ్యాన్స్ కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, ఒక్కసారిగా ఈ ఏరియా అందరికీ కూడా వచ్చేయడం జరిగింది. ఆయన అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఆయనకైతే కనీసం బట్టలు కూడా వేసుకునే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి మనకు అక్కడ వీడియోస్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. ఆయన కూడా కొంచెం దానిపైన సీరియస్ అవ్వడం జరిగింది. ఇక్కడ పైన సుకుమార్ గారు వచ్చారు, దిల్ రాజు గారు వచ్చారు, ఇంకా పెద్ద లాయర్స్ వచ్చారు, పోలీసులు కూడా ఎస్పీ లెవెల్స్, ఐజీ లెవెల్స్, డీజీపీ లెవెల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చిక్కడపల్లికి వచ్చి పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు ఎంక్వైరీ జరిగింది.
ఇదైనా కూడా ఎంక్వైరీ జరిగింది, ఆయన తీసుకెళ్ళడం జరిగింది. ఆయన అప్పటికీ కూడా వాళ్ళ పిల్లల బాధ్యత, ఆవిడ పిల్లల బాధ్యత నాదే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఏమంటున్నారంటే అది అలా జరగడం చాలా బాధాకరం, ఇది జరగాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు.